ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నాను, మీరు మనుషులకి భయపడుతున్నారా? వారి ప్రభావం మీ పైన చాలా ఉందా? నన్ను ఎన్నోసార్లు ఆకట్టుకున్న ఈ మాట, నాకు దైవ భయం పుట్టించిన ఈ మాట, మొదటి సమూయేలు గ్రంథము 15:24 సౌలు ఇలాగన్నాడు, జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞలను నీ మాటలను మీరి, అంటే సమూయేలు ఒక మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. చూడండి, ఈరోజు మీరు దేవుని కంటే ఎక్కువగా మనుషులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నారా? దేవుడు ఏమనుకుంటున్నాడో పక్కన పోయిందా? ఎప్పుడు చూసినా వీళ్ళేమనుకుంటారో వాళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళని సంతోషపెట్టాలి, ఇలాగ చేయకపోతే వారి ప్రేమను కోల్పోతామేమో, వారి మెప్పులు కోల్పోతామేమో అని ఎప్పుడు చూసినా మనుషుల కోసం మీరు చేస్తున్నారా? చాలామంది అజ్ఞానంలో ప్రేమ అనుకొని రాజీ పడుతున్నారండి. నేను ప్రేమిస్తే ఐ విల్ కాంప్రమైజ్ గాడ్లీ స్టాండర్డ్స్, గాడ్లీ ప్రిన్సిపల్స్ అనుకున్నారు. కానీ అదెంత మాత్రము దేవుని చిత్తము కాదు. తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచే విషయంలో కూడా చాలా భయపడుతూ పెంచుతున్నారంట. ఎందుకు భయపడుతున్నారు? వారిని క్రమశిక్షణ పరుస్తే, వారిని డిసిప్లిన్ చేస్తే, వారికి సరిహద్దులు పెడితే, బౌండరీస్ పెడితే వారు నన్ను ద్వేషిస్తారేమో, మమ్మల్ని ద్వేషిస్తారేమో, వారు బాధపడతారేమో అని తల్లిదండ్రులు బిడ్డలకి భయపడి క్రమశిక్ష పరచట్లేదంట. బిడ్డలు కూడా కొంతమంది తల్లిదండ్రులకి భయపడి దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని పిలుపుకి లోబడకుండా, మా తండ్రి మా తల్లి వాళ్ళు చెప్పిందే నేను చేస్తాను. ఒకవేళ అది తండ్రి చెప్పేది దేవుని చిత్తంలో ఉంటే తప్పకుండా చేయండి, కాదు అనట్లేదు. కానీ దేవుడు మీకు ఒక పిలుపు, దేవుని చిత్తము మీ ఎడల బయలుపరిచి అయినప్పటికీ కూడా నేను వీని సంతోషపెట్టాలని చేస్తారు, ఎంత మాత్రం దేవుడికి నచ్చదని జ్ఞాపకం చేసుకోండి. ఈనాటి కాలంలో చూడండి, యవనస్తులు అంటూ వారి ప్రేమికుల కోసం ఎంతైనా రాజీ పడుతున్నారు, వారి దేహాలు అప్పచెప్పేస్తున్నారు. ఎందుకు అని అంటే వారు బాధపడతారు, లేకపోతే వారు నన్ను విడిచి వెళ్ళిపోతారేమో, లేకపోతే వేరొకరిని ప్రేమిస్తారేమో అని చెప్పి they're living a compromised life. Why? Out of fear of man, out of fear of people. What are you doing out of fear of people? సామెతలు 29:25 చెప్తుంది, ఫియర్ ఆఫ్ మ్యాన్ ఇస్ అ ట్రాప్. తెలుగులో అయితే అది అంతగా వివరంగా రాయబడలేదు, కానీ భయపడుట వలన ఉరి కలుగును ఉంది, కానీ మనుషుల భయము వలన ఉరి కలుగుతుందని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మనమందరము దేవుని సంతోష పెట్టడానికి, దేవునికి లోపడటానికి నిశ్చయించుకుందాం. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. అర్పణ కంటే విధేయత శ్రేష్టమని వాక్యం తెలియజేస్తుంది. ఒక తీవ్రతతో, ఒక ప్యాషన్తో నేను ఎంతకైనా ఏది పోగొట్టుకోవాల్సి వచ్చినా, ఏది కోల్పోవాల్సి వచ్చినా, ఎవరు నన్ను విడిచినా నేను దేవునికి విధేయులై ఉంటాను అని మీరు ఒక తీర్మానం చేసుకుంటారని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తాను.